పురాణ పురుషుడు 16వ అధ్యాయము. కాశీరాజు దివోదాసుని పుత్రికలు అంబిక, అంబాలిక. వారి సోదరుడు మైత్రేయుడు రాజ్యమును అంగీకరింపక తపోవనములకు వెడలిపోగా, అభిమాన సోదరుడు అనమిత్రుడు కాశీకి రాజయ్యను. అతని పుత్రికయగు నందినిని వివాహమాడిన స్వఫల్గుడు యదువంశములోని కుటుంబముల వారికి పూజనీయుడై గురుస్థానము వహించెను. మధురా పట్టణమునకు ఈశాన్య భాగమున యమునా తీరమందలి అర్ధయోజనము భూమిని వసుదేవుడు స్వఫల్గునకు తపోవనముగా దానము చేసెను. అటుపైన ఉగ్రసేనునకు మధురా రాజ్యమును ధారాదత్తము చేసెను. తాను గ్రామ సంపదను పునరుద్ధరించుటకై బద్ధకంకణుడై తన ఉద్యమమును స్వఫల్గుని తపోవనమునందే ప్రారంభము చేసెను. కొన్ని కర్షక కుటుంబములను, వైశ్య కుటుంబములను చేరతీసి మొదటి వ్రజగణమును నందగోపుని సహాయముతో ఆ తపోవనముననే స్థిరపరిచి యజ్ఞార్థ కర్మమును ఆరంభించెను. యమునాకూలము దాకా వ్యాపించిన క్షేత్రములను నీటిపారుదలతో సుక్షేత్రము చేసి సకల సస్యములకు అంకురారోపణము చేసెను. సగము భూమి సస్య సంపదకు, అందు అర్థము గోసేవకు, క్షీరవృద్ధికి వినియోగము చేసి 10 సంవత్సరముల తరువాత నందగోపుని కొనిపోయి గోవర్ధన పర్వత సమీపమున బ్రజమను గ్రామమును నిర్మించి దానికి ప్రభువుగా నిలిపి తాను దేశ సంచారము చేయుచుండెను. స్వఫల్గుడు నందినీదేవియు సంవత్సర పురుషుని మేఘాధిపతి అయిన ఇంద్రుడుగా ఇంద్రరుక్కులతో ఆరాధించిరి. ఋభువులనబడు ఋతువుల కధిదేవతలను కృషియజ్ఞముచే సంతుష్టులను చేసి సర్వఋతువాసయోగ్యముగా క్షేత్రమును యజ్ఞార్థమైన కృషికర్మతో ఆరాధించిరి. ఇంద్రుడు స్వఫల్గునకు ప్రసన్నుడై అతడున్న చోట సకాల వర్షములు ఉండునట్లు వరమిచ్చెను. స్వఫల్గునకు నందినీదేవి యందు జన్మించిన కుమారుడే అక్రూరుడు. అక్రూరుని జన్మదినము చైత్ర శుద్ధ పాడ్యమి అగుటచే అతనిని సంవత్సర పురుషుడైన నారాయణుని అంశగా అభిమానించి అల్లారుముద్దుగా పెంచిరి. చిన్నతనమునందే నారాయణాష్టాక్షరీ మంత్రమునిచ్చి ఉపనయనానంతరము గాయత్రిని ఉపదేశించిరి. గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి అని గ్రహించిన అక్రూరుడు గాయత్రీ మంత్రమును ఉపాసించుటకు అంగీకరింపలేదు. విశ్వామిత్రుడును వాని గోత్రోద్భవులైన కౌశికులును అధర్వణాభిచార పరులని నిందించెను. చెండ కౌశికుని కూడా అతడు కాపాలికుని క్రిందనే లెక్క కట్టెను. తన మేనత్తయైన కాశీరాజు కుమార్తెకు కుమారుడు జరాసంధుడు. అతడును అతని తండ్రి బృహద్రథుడును చెండ కౌశికుని శిష్యులు కనుక వారు రాక్షసులనియు కాపాలిక ధర్మమును అవలంబించిన వారు కనుక పంక్తి బాహ్యులనియు అక్రూరుని నిర్ణయము. అక్రూరుని జనన కాలమున చేయబడిన యజ్ఞమునందు స్వఫల్గునకు ఇంద్రుడు ప్రసన్నుడై అక్రూరుడున్న తావులందు కూడా సకాల వర్షములుండునని అనుగ్రహించెను. మధురలోని వారందరూ స్వఫల్గుని వర్షాల గురువుగారని వ్యవహరింతురు. ఎచట వర్షములు లేకున్నను వానిని గొనిపోయి పూజించుటయు అచట వర్షములు పడుటయు పరిపాటి అయ్యను. ఆ కీర్తి అక్రూరునకు కూడా సంక్రమించెను. గాయత్రీ మంత్రమును అనుష్ఠించుటకు నిరాకరించిన అక్రూరుని బ్రతిమాలి తండ్రి ఎట్టకేలకు అంగీకరింపజేసెను. అయినను తన నిత్యానుష్ఠానమున విశ్వామిత్ర ఋషిని స్మరింపనని అక్రూరుడు పట్టుబట్టెను. అట్లయినచో విశ్వామిత్రుని మూల పురుషుడు గాయత్రికి యుగాంతర ద్రష్టయగు సాంఖ్యాయన మహర్షి నామమును స్మరింపుమనగా అంగీకరించెను. ఇంకనూ పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యమున నారాయణ మంత్ర దీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదములు ఆశ్రయించి తప్త చక్రాంకితుడయ్యెను. అక్రూరుని భుజములపై శాలువ జారినప్పుడెల్లా కరిగిన బంగారు రంగు జబ్బలపై
పెద్ద శంఖచక్ర ముద్రలు కొట్టవచ్చినట్లు కనిపించుచుండును. అతని తమ్మిపూరేకు రంగు శాలువపై కూడా శంఖచక్రములు, తిరుమణి తిరుచూర్ణముల ముద్రలు తళుక్కుమనుచుండును. స్వఫల్గుని యజ్ఞార్థ కృషికర్మలో పాల్గొని భూమిని మంత్రపూతముగా దున్ని పండించు వైశ్య కుటుంబములను, శ్రమించు శూద్ర కుటుంబములను అచ్చటనే నివాసములు ఏర్పరుచుకొని ఆ పంటను యథేచ్ఛముగా అనుభవించుచు స్వఫల్గుని ఆదేశముపై మిగిలిన గ్రామముల వారికి పంచిపెట్టుచుందురు. పెరిగి పెద్దవాడైన అక్రూరుడు నిరంతర నారాయణ మంత్రానుష్ఠానమున విష్ణు తేజమును ఆర్జించుకొనెను. సంపన్న గృహస్థు కావున వివాహితుడైన వెనుక తండ్రి నుండి సంక్రమించిన క్షేత్రమున వనపాలకులచే కృషికర్మలు చేయించుచు చిరకాలము ఏ వృత్తియూ లేక నిత్యానుష్ఠాన పరుడై గురుత్వము వహించుచుండెను. అతడు అందరికినీ ఇష్టుడే. భిన్న భావముల వారి నడుమ సామరస్యము చేకూర్చుటకై విలాసార్థము వారి ఇండ్లకు సన్నిధి చేసి వచ్చుచుండును. అందరికీ అనుకూలుడై ఎవరి దగ్గర వారి మాట్లాడుచుండును. ఎవరిని గూర్చియు చెడ్డగా మాట్లాడడు. ఎదుటివారిని అభిమానించి మాట్లాడును. తన విశ్వాసములను తెలుపడు కానీ ఎవరి విశ్వాసములను తాను అంగీకరింపడు. అట్లని దేనిని కాదనడు. ఈ విధమైన విలక్షణ సత్వగుణ సంపత్తిచే సర్వజనాహ్లాదకరుడుగా మెలగుచు చంద్రుని వలె చెరించుచుండును. కృషికర్మ కొరకు నియమింపబడిన భూమికి పశ్చిమముగా అన్ని జాతుల ఫలవృక్షములున్నవి. అవి వరుసలుగా నాటబడి వాని నడుమ చలువరాతి కాలిబాటలున్నవి. ఆ బాటలు పశ్చిమ దిశగా వ్యాపించియుండి చివరి 100 కిష్కూల మేరలోనున్న అక్రూరుని ప్రాంగణమునకు మార్గదర్శకములై ఉండును. భవన ప్రాంగణమునందు జాళ్లు జాళ్లుగా కృష్ణ తులసి మొక్కలు నాటబడి అందందు మందారములు, పారిజాతములు మున్నగు పుష్పవృక్షములు పొడుపుటెండలలో శోభలతో తళుక్కుమనుచుండును. భవనమునకు నైరుతి దిక్కుగా కొంత దూరమున మంచి గంధపు వృక్షములున్నవి. వాని తొర్రలలో విష్ణుపాద ముద్రలు కల త్రాచులు నివసించుచున్నవి. అవి అక్రూరుని సాన్నిధ్యమున సత్వగుణము కలిగి ఎవ్వరినీ హింసింపక తిరుగుచుండును. సంధ్యలయందు అక్రూరుడు పెద్ద తొట్టెలలో క్షీరము నింపగా పలు వన్నెల త్రాచులు వచ్చి క్షీరము గ్రోలి వెడలిపోవుచుండుట చూచి అక్రూరుడు ముచ్చటపడుచుండును. జ్యేష్ఠ శుద్ధ తృతీయ ప్రభాతకాంతులు అక్రూరుని భవన ప్రాంగణమును చైతన్యవంతము చేయుచున్నవి. పూర్వాభిముఖముగా నున్న భవనము పై అంతస్తున తులసి కోటకెదురుగా జింక చర్మముపై పద్మాసనాసీనుడై అష్టాక్షరీ మంత్రమును జపించుచున్న అక్రూరుని విశాలములైన ఊర్ధ్వపుండ్రములపై, నిమీలిత లోచనములపై, నత దీర్ఘ నాసాగ్రముపై, భుజములపై, శాలువపై ప్రతిబింబించుచు బంగారు తీగల వంటి భానుకిరణములు బుజ్జగించుచున్నవి. చిరకాలము నిశ్చలమై నిలబడిన అతని దేహము శిల్పసుందరమైన ప్రతిమ వలె ఉండెను. మెడలోని తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వళీత్రయమునకు అలంకారప్రాయమై ఉండెను. మందస్మిత స్థిమితమైన అధరబింబము కొంచెము స్పందించెను. కన్నులు తెరచి అక్రూరుడు విష్ణు సూక్తములు పారాయణ చేసి తీర్థప్రసాదములు స్వీకరించి పాదుకలు ధరించి వెండి పొన్ను కర్ర పట్టుకొని సుగంధ నాసికా చూర్ణమును పొడుముకాయ నుండి అరచేతిలో దులుపుకొనుచు మెల్లగా సోపాన పంక్తి దిగివచ్చెను. దిగువ నిలబడియున్న ధర్మపత్ని సుతను పాద నమస్కారం అందుకొని నేను నగరములోనికి పోయి వచ్చేదను అనెను. సుతను నేడు మా జనకులు కార్యార్థి అయి వచ్చుచున్నారు. అక్రూరుడు ఆహుకుడు పరమ వైష్ణవుడని లోకము చెప్పుకొనును. కానీ ఎన్ని చెప్పినను అతడు తప్త చక్రాంకితుడు కాలేదు. నేడు పరాశర మహర్షి జగద్గురువు కదా, వారిని ఆశ్రయించినచో మీ తండ్రికి గౌరవము తగ్గును కాబోలు.
నేను ఒక ప్రధాన కార్యనిర్వహణమునకై కంసుని చూడబోచున్నాను. తిరిగి వచ్చుసరికి అపరాహ్నము దాటిపోవును. మీ తండ్రిని వేచియుండక భుజింపుమని నొక్కి చెప్పుము. సుతను: ఓహో, పంక్తి భోజనమునకు ఇష్టపడరు కదా. అక్రూరుడు: తెలిసిన విషయమును గూర్చి చర్చ ఎలా? ఇట్లని అక్రూరుడు అలసగమనముతో ప్రాంగణమునకు చేరి సుకుమారమైన పాదన్యాసముతో సంసిద్ధముగానున్న రథమెక్కెను. తిరునామములు ధరించిన రథచోదకుడు పాలరంగు గుర్రములను వేగముగా త్రోలెను. అరగడియ కాలమున కంసుని ప్రాసాదము ముందు రథమాగెను. భటులును ద్వారపాలకులును వినయ సంభ్రములతో నమస్కరించిరి. కొందరు అక్రూరుని రాకను కంసునకు తెలిపిరి. కంసుడు ప్రాంగణమునకెదురు నడిచి గౌరవ పురస్సరముగా లోనికి గొనిపోయెను. భవనము పై అంతస్తున ఇరువురు ఆసీనులైరి. అక్రూరుడు: పరిపాలనము ప్రశాంతముగా సాగుచున్నది కదా. శాంతియున్న చోట సిరి సంపదలుండును. నీవు శౌర్యగుణ సమేతుడవు, బొడ్డున మాణిక్యముతో పుట్టినవాడవు. కంసుడు: ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించినను ఎవ్వనికి మెప్పు లేదు. నేను దుష్కృత్యములాచరించి తినని అలజడలు రేపుచూ కొందరు నినాదములు చేయుచున్నారు. అక్రూరుడు: మిగిలిన వారు అనుకూలురే కదా. వారిని గూర్చి శ్రద్ధ వహించి ఆదరము చూపినచో వారి వర్గమే బలమగును. కంసుడు: వసుదేవుడు మా తండ్రియు రాజ్యకంటకులైనారు. వసుదేవుడు వ్రజగణమును బలిష్టము చేసి విప్లవమునకు బీజములు నాటి బందీకృతుడయ్యను. అక్రూరుడు: అతడు సహజముగా సద్గుణవంతుడే, మంచితనమునకు మంచివాడే. ఇప్పటికీ అతనికి నీపై కోపము లేదు. నిన్ననే దేవకీ వసుదేవులను చూచివచ్చి తిని. అతనితో వైరము కన్నా మైత్రియే ప్రస్తుత కార్యమునకు ఆనుకూల్యము కలిగించును. కంసుడు: దేవకి అష్టమగర్భ సంజాతుడైన శిశువు నన్ను చంపునని గదా అశరీరవాణి పలికినది. ఇక వసుదేవునితో మైత్రి ఎట్లు పొసగును? ఇప్పుడామెకు 9వ మాసము నిండుచున్నది. ఆ శిశువునెత్తుకొని పెంచి పెద్దవానిని చేయమందురా? అక్రూరుడు: అది ఒక్కటే నీ మృత్యుభీతి దాటుటకు మార్గము. శత్రువుగా చూచుట వలన నరుడు శత్రువగుచున్నాడు. అతనిని నీ యందు ఇమిడ్చుకొని ఆశ్రితునిగా స్వీకరించినచో అదుపున ఉంచవచ్చును. కంసుడు: మీ సిద్ధాంతము విచిత్రముగానున్నది. అందు సత్యము లేకపోలేదని కూడా భ్రమగలుపుచున్నది. అక్రూరుడు: దానిని భ్రమయనుకొని శత్రువులను పెంచుకొనరాదు. దీపమును చూచుటకు ఇష్టపడనిచో తన క్రీనీడయే తన్నెదిరించును. దీని యందు ఏమరుపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలుచుకొనుచున్నావు. కంసుడు: మీరు చెప్పిన సిద్ధాంతము నిజముగా క్షేమంకరమే అయినను ప్రస్తుత విషయమున సమయము దాటిపోయినది. ముందే మీరు నాకీ మంత్రము ఉపదేశించియున్నచో పరిస్థితులు వేరుగా నుండెడివి. ఇప్పుడు ఎచట చూచినను నాకు శత్రువులే. వసుదేవుడు, నందుడు, వ్రజగణము నేడు నా శత్రుకూటమియే. మా తండ్రి ఉగ్రసేనుడు నేడు మంచితనము చూపి నన్ను గౌరవించినను నన్ను అవమానించినట్లే అగును. తుదకు నమ్మిన సహచరుడు కేసి కూడా కురు సమ్రాట్టుతో చేతులు కలిపి అపారధనములార్జించి బలిష్ఠుడైనాడు. ఆజ్ఞ పెట్టినచో తిరస్కరించునని కూడా అనిపించుచున్నది. అతడును నాకు శత్రువే అయినప్పుడు ఇక హితులు గాని మిత్రులు గాని ఎవరున్నారు? అక్రూరుడు: ఆవేశపడకుము, నేను నీకెవడను? కంసుడు: మీరు నిస్సందేహముగా నా హితము కోరినవారే. అది అట్లుండనిండు. అక్రూరుడు: అదే పొరపాటు. హితము కోరిన తావును అది అట్లుండనిచ్చుట మార్గము కాదు, దానిని ప్రకాశింపజేసుకొనుట మార్గము. కంసుడు: మీరు నాకు హితులైనను విశాల జగద్బంధువులై చెరించుచుందురు. దానివలన నాకేమి లాభము? మీరు నా కొలువు వారైనచో నాకు బలమున్నదని భావింపవచ్చును. అక్రూరుడు:
దానికి అభ్యంతరము నీవు తప్ప మరెవ్వరునూ లేరు. కంసుడు, అయినచో మీరు నాకు అమాత్యులై నా కొలువున ఉండగలరా? ఇట్లు కోరవలనని పలుమారులు అనుకొంటిని, అభిమానం అడ్డు వచ్చినది. అక్రూరుడు, శత్రువులు విఘ్నములు మనలో నుండును కాని వెలుపల నుండవు. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలువగలవానికి విఘ్నములుండవు కనుక కార్యసిద్ధి సుగమము. రాజరక్తమునకు అభిమానము లేకుండుట ఎట్లు పొసగును? అక్రూరుడు, ఉండవచ్చును. దాని సందర్భమున దానిచే పని చేయించవలెను. నా దగ్గర దాని ప్రసక్తి లేదు. కంసుడు, నేను మిమ్ము అమాత్యులుగా మంత్రాంగమును ఉపదేశించు మంత్రిగా వరించుచున్నాను. అక్రూరుడు, దానికి నా అంగీకారము తెలుపుచున్నాను. సర్వకాలములందు నీకు హితుడనై కార్యోపదేశము చేసేదను. అటుపైన జరుగవలసినది నారాయణుని ఆజ్ఞ. విష్ణువే అందరి బుద్ధుల యందును వ్యాపించి కార్యముఖమున ప్రచోదనము చేయుచు కర్మానుభవము పూర్తి చేయించును. కంసుడు, నాకు విష్ణు మంత్రము ఉపదేశింపుడని నారద మహర్షిని పలుమారు కోరియుంటిని. అతడు వాసుదేవ మంత్రమును ఉపదేశింతుననెను. ఇంకనూ సమయము రాలేదని చెప్పెను. మీరు నాకు విష్ణు మంత్రమును ఉపదేశింతురా? మీరును పరాశరుల శిష్యులు కదా. అక్రూరుడు, పరాశరులే నారదుని శిష్యులు. నారదుడే సమయము కాదన్నప్పుడు వేచియుండుటయే మార్గము. అదిగాక అడిగినచో మంత్రము కాదనియు, అడుగక ఇచ్చినచో మంత్రమగుననియు పెద్దలు చెప్పుదురు. కంసుడు, పరమ రహస్యమైన ఒక విషయమును మీకు చెప్పుచున్నాను. దేవకి అష్టమ గర్భము ధరించిన వార్త చెవి సోకినప్పటి నుండి నా హృదయమున భీతి ప్రవేశించి తొలుచుకొని తినుచున్నది. మొన్నటి వైశాఖ మాసము ప్రవేశించినప్పటి నుండి నన్నెవ్వరో వెన్నాడుచున్నట్లున్నది. పూర్ణిమ నాటి రాత్రి నిద్రలో నా చుట్టూను 6 శిశువులు రోధించుచున్నట్లు దారుణమైన స్వప్నము కలిగినది. 7వ శిశువు నాగుపామై ప్రాకి నన్ను సమీపించుచున్నట్లు తోచెను. ఇంతలో 8వ శిశువు కరాళ దంష్ట్రలతో వికటాట్టహాసములతో ఒక త్రిశూలము ధరించిన స్త్రీ శిశువు వలె కనిపించినది. అష్టమ గర్భమని నిశీధాకాశము నుండి కేకలు వినిపించినవి. కలత నిద్రగా మెలకువ వచ్చినది. నాటి నుండి నేటి వరకు కంటిపై కునుకు లేదు. నిద్ర వచ్చునేమో అను భీతి గుండెలలో మేకు దింపినట్లు బాధించుచున్నది. అప్పటికే కేసి హస్తినాపురాధీసునితో చేతులు కలుపుట జరిగినది. నందగోపుడు గ్రామవాసులను స్వతంత్రులుగా చేసి సుంకము చెల్లింపనీయకుండా అరికట్టునట్టి సన్నాహములు చేయుచున్నాడని వార్తలందినవి. బ్రజగ్రామములలోని యువకులు తిరుగుబాటు చేయుటకు యుద్ధ శిక్షణము పొందుచున్నారట. నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు నందుని దగ్గర లంచములు పుచ్చుకొని వానికి అనుకూలురై ప్రవర్తించుచున్నారు. మధువన మందలి 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణము పలాయితులై నందుని మందలలో చేరిరి. ఈ వార్తలన్నయూ నా డొక్కలో చేరి సుడులు తిరుగుచున్నవి. ఇప్పుడు మన సత్వర కర్తవ్యమును నిర్ణయింపుడు. అక్రూరుడు, మొదటి కర్తవ్యము చిత్తశాంతి చేకూర్చుకొనుట. 2వ కర్తవ్యము వసుదేవుని ఉగ్రసేనుని నీవారుగా చేసుకొనుట. కంసుడు, అది సాధ్యము కాని పని. అక్రూరుడు, సాధ్యమగునేమో యత్నింపుము. 3వ కర్తవ్యము కేసిని హస్తినాపురాధీసుల కొలువువానిగా పంపివేయుట. 4వ కర్తవ్యము నందగోపుని వ్రజగణములలో కొందరిని పిలిపించి సన్మానించి భూదానము చేసి కృషికర్మలో నియుక్తులను చేయుట. కంసుడు, ఇది కూడా సాధ్యము కాని పని. అక్రూరుడు, అయినచో కాలచక్రమును యథేచ్ఛముగా తిరుగనిచ్చి సమయమునకై వేచియుండుట. ఓ